ఉంటాయి. ఈ కాకినాడ పోర్టుని ఆధీనంలో తీసుకొని అది జిఎంఆర్ దగ్గర నుంచి కొన్నాయి, లేకపోతే కేవీఆర్ గ్రూప్ నుంచి బలవంత లాక్కొని దాని చేసిన దందాలు మనం పరిశీలించాలి. 20 నుంచి కూడా మనం కవరేజీలు అధికారులకు వచ్చిన తర్వాత డ్రగ్స్ అక్కడి నుంచో దొరికింది, మన బియ్యం మాఫియా అక్కడి నుంచే జరిగింది. అట్లాగే ఇతర సంబంధించినటువంటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ ఒక్క పోర్ట్ నుంచే జరుగుండాయి లాస్ట్ 3 years లో. అన్ని చోట్ల నుంచి ఎంత అయితే జరిగిందో అంతకు మించి ఇక్కడ నుంచి డ్రగ్స్ గంజాయి కూడా ఉందండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో మనం యూపీలో చూసుకున్నప్పుడు డ్రగ్స్ దొరికిన, మహారాష్ట్రలో దొరికిన డ్రగ్స్ ఎక్కడ దొరికినాయంటే కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఆ రాష్ట్రంలో జరిగినటువంటి కేసుల్లో కూడా పొందుపరిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఇంతకుముందు మీరు ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్తూ డాన్స్ అనే పదం వాడారు. మరి డాన్సు ఇట్లా వ్యవస్థల్ని నాశనం చేసే విధంగా కాకుండా ఈ విధంగా రౌడీజం చేసే విధానాలందరినీ యూపీ గవర్నమెంట్ ఏం చేసిందండి? నేనైతే అది చేయాలని కోరుకుంటున్నా డెఫినెట్గా. ఎందుకంటే ఇదే కంటిన్యూ అయితే యూపీ ముఖ్యమంత్రి గారు ఈ డాన్స్ అనే ముసుగులో ఎంతమంది ప్రాణాలు తీసేసి ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ఆస్తుల మీద దాడులు చేసి ప్రజల మాన ప్రాణాలకి వాళ్ళు ఏ విధంగా అయితే కలగజేశారో వాళ్ళకి జరిగిన రిజల్ట్ ఏందో మనందరికి కూడా తెలుసు. దీనికి ముగింపు ఇదే. ఎందుకంటే చట్టాల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, చట్టాల వరకు మనం నమ్ముతాము, అన్నీ చేస్తాం, కానీ వీళ్ళ యొక్క ఇప్పటి వరకు వాళ్ళకి భయభ్రాంతులు అనేది లేకుండా కూడా వాళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితి ఇక్కడ వస్తుంది. కనుక దీనికి సంబంధించి ఇప్పటి వరకు మన మిత్రులు చెప్పారు ఈ కేసుకు సంబంధించి ఏమేమిటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని. దీంట్లో స్పష్టంగా కూడా ఆయన కంప్లైంట్లో చెప్పింది ఏంటంటే మే 2020 నుంచి జస్ట్ 8 నెలల్లోనే మొత్తం క్రైమ్ కూడా ఈ డబ్బులంతా లాక్కోవటం కానీ, అగ్రిమెంట్లు కొట్టుకోవటం కానీ, ఈ తర్వాత అగ్రిమెంట్స్ రాపించుకోవటం కానీ, 2500 వాల్యూ చేసేటువంటి ఇలువ గలవడాన్ని కేవలం 490 కోట్లకి, అట్లాగే 1109 కోట్ల వాల్యూ అయినటువంటి షేర్స్ని కేవలం 12 కోట్లకి బలవంతంగా లాక్కున్నటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అది 386 కింద పెట్టాల్సింది, అది కొంత విస్మరించారనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఐటీ సంబంధించినటువంటి రూల్స్ కూడా వైలేట్ చేశారని చెప్పేసి ఆయన కంప్లైంట్లో కూడా కేవీ రావు గారు కంప్లైంట్లో కనిపించారు. కనుక డెఫినెట్గా ఐటీ సంబంధించినటువంటి ఫార్వర్డ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే ఈడీకి సంబంధించినటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. కనుక దీనికి సంబంధించి కూడా మనం ఈడీకి కూడా సంబంధించినటువంటి కాబట్టి ఇందాట్లో మరి పోలీస్ ఆఫీసర్ గారు సజెషన్ చేసినట్టు ఒక టీమ్ ఆఫ్ ది వర్క్, ఎందుకంటే ఎక్స్పర్ట్ని వేసేసి దీంట్లో చేయాల్సినటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఉందండి. ఇక్కడ మనం అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 2 ఇన్సిడెంట్లు క్లియర్గా చూడడం జరిగింది. జూబ్లీస్లో కలవటం కానీ, విజయవాడలో కలవటం కానీ, ఈ విధంగా ఆయన బలవంతంగా పిలిపించుకొని విక్రమరెడ్డి గారు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళినప్పుడు మరుమాట లేకుండా విక్రమనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాల్సిందే అని కూడా భయభ్రాంతులు గురి చేశారని చెప్పేసి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అదర్వైజ్ నువ్వు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటావు, నీ ఫ్యామిలీ మెంబర్స్ని నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంటే 307 యాడికి పోయిందండి. 307 పెట్టాల్సిన ఆవశ్యకత లేదా? అది కూడా ఉంది కదా. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ని నాట్ ఓన్లీ ఇది లీగల్ థ్రెటనింగ్ అంటారండి. ఇప్పుడు వాళ్ళు చెప్పేదాని ప్రకారం బట్టి వివిధ కేసులు పెడతాం, మిమ్మల్ని జైలుకి వెళ్తావా లేకపోతే డీల్ ఓకే చెప్తావా అనేటువంటి పరిస్థితి ఆయనకి తీసుకొచ్చారు. అప్పుడే ఆయన దీనికి ఇక విధిలేని పరిస్థితుల్లో ఇక ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి లీగల్ థ్రెటనింగ్ అనే ఒక ఆస్పెక్ట్ ఉంటే రెండోది కూడా ప్రాణహాని కూడా ఉందండి. ప్రాణహాని లేకుండా ఎవరు కూడా ఈ సంతకాల పరిస్థితి ఉండదు. కనుక ఆ దిశలో కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ఈ కేసు ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో దీనికి సంబంధించిన సెక్షన్ ఆఫ్ లాను కూడా కొంతవరకు మార్పు చేసి దీంట్లో పబ్లిక్ సర్వెంట్ ఎవరున్నా సరే వాళ్ళకి సంబంధించి కూడా, ఎందుకు చెప్తున్నారంటే పబ్లిక్ సర్వెంట్ ఉండేది ఇది పోర్టుకు సంబంధించి 30 సంవత్సరాలకు సంబంధించిన అగ్రిమెంట్కి ఆర్థికం అంటే రాబోయేటువంటి లాభదాయకమైనటువంటి గవర్నమెంట్కి చెల్లించాల్సిన 22% కూడా వీళ్ళు ఆధీనంలో తీసుకున్న తర్వాత ఎంత చెల్లించారు, ఎందుకు చెల్లించలేదనే వాదన తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని సైలెంట్గా ఉండి దాని మీద ఇన్యాక్షన్ అయినప్పుడు కూడా ఆ పబ్లిక్ సర్వెంట్స్ని కూడా విచారించాల్సిన పరిస్థితి ఉంది. కనుక అప్పుడే వాస్తవాలు బయట పడతాయి. కనుక ఏ లబ్ధితోటి ఏ ఉద్దేశంతో తీసుకురనే దాంట్లో పబ్లిక్ సర్వెంట్ దీని మీద యాక్షన్ తీసుకోపోవడం కూడా పీసీ యాక్ట్ కూడా దీంట్లో అప్లికబుల్ అవుతుంది. కనుక ఆ దిశలో కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే బాగుంటుందని నేనైతే ఆలోచిస్తున్నాను. రైట్ సార్. ఎస్